పార్వతీవతి హర హర మహాదేవ. ఎటువంటి ఆరోపణలు వచ్చినా గానీ మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాము. ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము దేనికైనా రెడీ. నీ ఇష్ట ప్రకారంగానే జరిగిందా వివాహం? అవునన్నా, అంతా నా ఇష్టపూర్వకంగానే జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ఫోర్స్ లేదు. నేను ఇష్టపడి చేసుకున్నాను. ఓకే, మీ పేరెంట్స్ కి ఏం చెప్తావు శ్రీవర్షిని ఈ పెళ్లి విషయంపై? పెళ్లి అయిపోయింది, చక్కగా మీ ఆశీర్వాదం మాకున్నది దీవించాలని కోరుకుంటున్నాను. అలాగే త్వరలోనే మేము కూడా మా అమ్మ నాన్నతో పాటే ఉండాలనుకుంటున్నాము. వాళ్ళు ఇప్పుడు కొంచెం కోపంగా ఉన్నారు కాబట్టి మేము మాట్లాడినా కూడా వాళ్ళు యాక్షన్ కి రియాక్షన్ ఇస్తారు కాబట్టి మేము ఒక నెల 2 నెలలు వదిలేసి తర్వాత వాళ్ళని కూడా మాతో ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు లేడీ అఘోరి సాధు మీ భర్త అనొచ్చా లేకపోతే లేడీ అఘోరి సాధు అనొచ్చా? భర్త ఇంకా అఫీషియల్ గా భార్య భర్తలు ఇద్దరు. అఫీషియల్ గా భార్య భర్తలు అయిపోయాం. ఓకే ఓకే, ఏం పెళ్లి కూతురులా కనబడుతున్నావు వీడియోలో? పెళ్లి కూతురులానే రెడీ అయ్యాను కదన్న, మరి పెళ్లి కదా. 7 అడుగులు వేసాము, 3 ముళ్ళు మెట్లు పెట్టుకున్నాను, 7 అడుగులు వేసాము. చక్కగా కాళీ అమ్మవారి ముందు ప్రమాణం చేసుకున్నాము. తాళి కట్టారు, తాళి కట్టించుకున్నాను, సింధూరం పెట్టించుకున్నాను. అందరు అక్షంతలు దీవించారు, అందరు ఆశీర్వదించారు చక్కగా. మీ తల్లిదండ్రులు అంటే ఇంకా బాగుంటుందేమో వర్షిని, ఇద్దరు కుటుంబాల నుంచి. అన్న ఆల్రెడీ మేము వాళ్ళ ముంగిట ఒకసారి పెళ్లి చేసేసుకున్నాం. వాళ్ళు ఒప్పుకున్నారు, అంతా హ్యాపీగా జరిగింది. కానీ మధ్యలో కొంతమంది మాటలు విని వాళ్ళు అలా మారారు. కానీ వాళ్ళకు కూడా ఇష్టమే, లేదంటే తాళి కట్టేటప్పుడు ఇష్టం లేదు అని చెప్పేవాళ్ళు కదా. కోడలి పిల్ల అని పిలిచి, అల్లుడు అని పిలిచి, పెళ్ళైపోయి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయినా కూడా ఒక నెల రోజుల వరకు ఫోన్లలో మంచిగా మాట్లాడుకుని, వీడియో కాల్స్ మాట్లాడుకుని ఇలా అయితే ఉండరు కదన్నా. మధ్యలో ఉన్న వ్యక్తులు ఎవరైతే చెప్పారో వాళ్ళ మాటలని వాళ్ళు అలా మారిపోయారు. కానీ లేదంటే వాళ్ళు అలా మాట్లాడరు. ఓకే, ఒకవేళ మీ ఇద్దరు పెళ్లి చేసుకొని ఇంటికి పోతే ఇరు కుటుంబాలు యాక్సెప్ట్ చేస్తాయా? మా అత్తయ్య మావయ్య అయితే యాక్సెప్ట్ చేసినాయి. మా అమ్మ నాన్న అంటారా కొంచెం మరి తెలీదు. ఒక 2-3 నెలలు ఆగాక వద్దాం అనుకుంటున్నాం మేము కూడా. ఓకే, యా, నెక్స్ట్ పిల్లలు కూడా కన్నామని ప్లానింగ్ లో ఉన్నామన్నా. ఇంకా పాసిబుల్ దాచుకోవడం ఎందుకు? పాసిబుల్ అంటే డాక్టర్స్ తో మాట్లాడుకోవాలి ఇంకా. ఓకే, అంటే ఇప్పటికి లేడీ నాగసాధు తను సర్జరీ చేసుకొని ఒక అవతారం ఎత్తాడు కాబట్టి అట్లా పాసిబుల్ అవుతుందా పిల్లల విషయంలో? అంటే తను ఆపరేషన్ అంగాన్ని త్యాగం చేశాడు, కానీ తన స్పెర్మ్ అయితే వస్తది. దాని ద్వారా పిల్లల్ని కనొచ్చు. ఇంజెక్షన్ ద్వారా కంటారు అంటారు కదా. ఇవి మంచు లక్ష్మి వాళ్ళు ఎలా కన్నారు, ఈ పెద్ద వాళ్ళు. టెస్ట్ ట్యూబ్ లాగా. సో యా అది కూడా ప్లాన్ చేసుకున్నారా అప్పటికే? ప్లాన్ చేసేసుకున్నాం. అన్నిటికీ రెడీగా ఉన్నామన్నా. మొత్తం ప్లాన్ చేసుకుని ముందే ఇలా అనుకుని చేసుకున్నాము. ఎవరి బలవంతము లేదు, మా ఇష్టపూర్వకంగా మీరు చేసుకున్నాం పెళ్లి. శివుడు అనుకుంటున్నారా పార్వతి అనుకుంటున్నారా నెక్స్ట్ పిల్లలు? అన్నా, శివుడు అనుకుంటున్నారా పార్వతి అనుకుంటున్నారా నెక్స్ట్ పిల్లల విషయం? ఖచ్చితంగా బంగారు లాంటి పార్వతీయే పుడుతుంది అన్న. కాళీమాత. కాళీమాతే పుడతారు. ఏం చెప్తావు శ్రీవర్షిని తెలుగు ప్రజలందరికీ మీ ఒక ఫైనల్ మెసేజ్? తెలుగు ప్రజలు అంటే 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే. మేమిద్దరం ఇష్టపడ్డాము, మా మనసులు కలిసాయి, మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా అమ్మ నాన్న కూడా ఒప్పించుకుని వాళ్ళ ముందు కూడా ఒకసారి